కడప జిల్లా కొండాపురం సచివాలయంలో సిపిఆర్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎన్ఎం సరోజ, హెచ్పి శ్రావణి ఎవరైనా సరే అకస్మాత్తుగా కుప్పకూలిపోతే ఏం చేయాలో ప్రజలకు వివరించారు. ఛాతీ నొప్పితో స్పృహ కోల్పోయి కింద పడిపోయినప్పుడు ఎలా స్పందించాలి, సిపిఆర్ ఎప్పుడు ఎలా చేయాలనే అంశాలపై ప్రజలకు వివరించడం జరిగింది. ఫస్ట్ ఏం చేయాలి, స్పృహ ఉందా లేదా అని చూడాలి. ఎలా చూడాలి? ఇలా మెడ దగ్గర కెరోటిడ్ పల్స్ అనేది ఉంటుంది మనకు. ఇక్కడ ఇట్లా పెట్టుకొని చూడాలి, 2 ఏళ్ళతో కొట్టుకుంటుందా లేదా అని. అప్పుడు మనము వాళ్ళకి శ్వాస ఆడుతుందా లేదా అని మనకి తెలుస్తుంది. అలా తెలియకపోతే ఇలా హెడ్ పట్టుకొని ఇలా ఇట్లా చూడాలి. ఇట్లా మీకు ఇట్లా పెడితే మీకు గాలి ఆడుతుందా లేదా అని తెలుస్తుంది. స్పృహ ఉంటే చేయకూడదు, స్పృహ లేకపోతే మాత్రమే చేయాలి ప్రొసీజర్. స్పృహ ఉంటే చేస్తే ఆగిపోతుంది గుండె, మనం ఆగిపోయినట్టు చేయగలుగుతాం. స్పృహ లేనప్పుడు చేస్తేనే ఆ గుండె ఆగి. చూడండి, ఇక్కడ మధ్యలో స్టెర్నం అనేది ఉంటుంది. ఈ మధ్యలో ఇది అనేది, ఈ పార్ట్ అనేది ఇది పెట్టుకోవాలి. పెట్టుకొని ఇలా పెట్టుకొని 30 సార్లు స్ట్రైట్గా ఉండాలి. ఇట్లా వంచకూడదు, మోక్షి ఇట్లా స్ట్రైట్గా పెట్టుకోవాలి. వంచాలి, వీడు వంచాలి. ఇట్లా ఎన్నిసార్లు? 30 సార్లు. ఒక చిన్న కాదు, ఆగకుండా 30 సార్లు లోపలికి, ఛాతీ లోపలికి ఒక 5 సెంటీమీటర్ లోపలికి గట్టిగా 30 సార్లు కొట్టాలి. ఇట్లా 30 సార్లు చేసిన తర్వాత 2 సార్లు ఇట్లా చెప్పాను కదా, అలా మీ ఫ్యామిలీ మెంబర్స్ అయితే మౌత్ నుంచి ఇవ్వండి, లేదు అంటే ఇలా పెట్టుకొని శ్వాస ఇవ్వండి, 2 సార్లు ఇవ్వండి. అట్లా ఆయన స్పృహ వచ్చే వరకు మనం చేయాలి. 30 సార్లు ఇది, 2 సార్లు అది చేస్తే మనము డాక్టర్స్ రాకముందే అది చేస్తే కొంచెం మనం మళ్ళీ కాపాడగలిగిన వాళ్ళు అవుతాం. ఇలా చేయకముందు మనం ఏం చేయాలి? 108కి ఫోన్ చేయాలి. పేషెంట్ని పడిపోయి ఉంటారు కదా, ఎవరు లేని ప్రదేశంలో ఇట్లా పడుకోబెట్టి 108కి కాల్ చేసి చెప్పేసి మనం ఈ ప్రొసీజర్ అనేది స్టార్ట్ చేయాలి. అప్పుడు 108 వచ్చే లోపల మనం ఆయన్ని కొంచెం ఫస్ట్ ఎయిడ్ ఇస్తే మన వాళ్ళు తీసుకెళ్తారు, ఆక్సిజన్ పెడతారు. ఓకేనా? ఇదంతా మీరు తప్పకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్పండి.